హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ గోల్డ్ షాప్కి వచ్చేసామండి. చెప్పాలంటే గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చెప్పొచ్చు. డైలీ పెరుగుతూనే ఉంది రేటు. ఈసారి తగ్గుతుందిలే అని అనుకుంటే మాత్రం కుదరట్లేదు. అందుకని జస్ట్ ఏదైనా ఒక ఐటమ్ అన్నా తీసుకొచ్చుకుందాంలే, నచ్చింది అని చెప్పి వచ్చున్నాము. మాకు తెలిసిన వాళ్ళు ఈ హారం తీసుకో అన్నారు. అందుకని చెప్పి సేమ్ అలాంటి హారమే ఇంకొకటి ఉంటే చూస్తూ ఉన్నాను అనమాట. ఇదైతే చాలా హెవీగా అనిపించిందండి. స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి కదా అనిపించింది. గోల్డ్ అంటే ఇష్టముండిన ఆడవాళ్ళు ఎవరుంటారు చెప్పండి. నా వరకు నేను కూడాను చంద్రముఖిలాగా అయిపోతాను అనమాట. అదొక ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది గోల్డ్ దగ్గరకు వచ్చేటప్పటికి. అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, ఏది బాగుంటుంది అని చెప్పి. అందుకని కొన్ని బ్యాంగిల్స్ అయితే ట్రై చేద్దామని చెప్పి అడుగుతూ ఉన్నాను అన్నయ్యని. ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈసారి వచ్చిన మోడల్ ఇంకోసారి ఉండదు కదండి. అందుకోసం మనకి నచ్చిన మోడల్స్ అయితే క్యాప్చర్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇన్ కేస్ ఆ టైంలో మనకి బాగా నచ్చింది, అమౌంట్ లేదనుకున్నప్పుడు ఆర్డర్ ఇచ్చైనా సరే చేయించుకోవచ్చు అండి. అందుకోసం అలాగ చేస్తూ ఉంటాను. చాలా వరకు మ్యాక్సిమం దొరికినప్పుడు తీసేసుకోవడమే మంచిది, ఎందుకంటే మళ్ళీ దొరకట్లేదు. ఈరోజు అయితే ఫైనల్గా నేను ఏం తీసుకుందాం అనుకున్నానంటే, ఉన్న అమౌంట్కి 1 lakh 1.5 lakhలో చూద్దామని వచ్చున్నాము. యానివర్సరీ గిఫ్ట్. కాకపోతే మధ్యలో ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అది అలాంటివి తీసేయండి, ఇలాంటివి తీసేయండి అని, ఇది తీసుకుందామని. నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా అంతే అనమాట. చూసినట్టువన్నీ అలాగే అనిపిస్తూ ఉంటాయి, లేడీస్కి అయితే ఎస్పెషల్లీ. ఇది ఈ అమౌంట్కి ఎంత వస్తుందా అని చూసి చిన్న చైన్లు అలాంటివి ట్రై చేస్తున్నాను, డైలీ యూస్కి పనికి వస్తుందా అని చెప్పి. నాకైతే మాక్సిమం కువైట్లో గోల్డ్ అంటేనే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనకి ఇంటి దగ్గర ఈ జిఎస్టీ కానీ మేకింగ్ అవన్నీ కూడాను ఎక్కువ పడుతూ ఉన్నాయి. తరుగు అన్నితో కంపేర్ చేసుకుంటే కువైట్లో గోల్డ్కి మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈవెన్ మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, షైనింగ్గా. మనకి ఇండియా గోల్డ్ అంత అనిపించదు కదా. కాకపోతే మనకి ఇండియాలో వెయిట్లెస్వి చాలా అంటే చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి కంపేర్ టు కువైట్ అని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ ప్యూరిటీ వల్ల ఇక్కడిది ప్రిఫర్ చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ అనుకుంటాం, కానీ నాకు రేట్ పరంగా ఇదే బెస్ట్ అనిపించిందండి. ఈ జస్ట్ సింగిల్ బ్యాంగిల్ అంటే అన్నయ్య చూపించాడు. అబ్బా, చెప్పాలంటే కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది. జస్ట్ చూడండి, అలా చూడడానికి అయితే ఏం లేవు, అంత మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఏముంటుందిలే అనుకుంటే వెయిట్ చూస్తే మాత్రం 44 గ్రాములు సింగిల్ బ్యాంగిల్. అస్సలు చూసేదానికి రోజ్ గోల్డ్ లాగా అనిపించింది. తర్వాత ఫైనల్గా నేను తీసుకున్న ఐటమ్ అండి. మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రింగ్స్ అయితే తీసుకుందాం అనుకున్నాము. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఎక్కువ ఫేవరెట్ అయితే బ్లాకే. అందుకని బ్లాక్ దాన్ని పక్కన పెట్టుకొని మిగిలిన వాటిని కంపేర్ చేసుకుంటూ ఉన్నాను. జస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, దాంట్లో బట్టి మనం కంపేర్ చేసుకుని అన్నీ పక్కన పెట్టి అన్నీ చూసానండి. నాకైతే ఏది అంత అనిపించలేదు. ఎందుకో చూస్తేనే అట్రాక్షన్గా అనిపించాయి ఇయర్ రింగ్స్. చాలా షాప్స్ అయితే తిరిగాము. ఫైనల్గా దీనే నేను ఫైనల్ చేసేసాను. ఇదే తీసుకున్నాను అనమాట. నా మ్యారేజ్ గిఫ్ట్ ఇదే అనమాట. ఈసారి దగ్గర ఇప్పుడుండే రేట్కి 1,25,000 దాకా పడేసిందండి. ప్రజెంట్ ఇంతకు చెప్పలేదు కదా గోల్డ్ రేట్ ఎంత ఉందని. 30 kg 400 ఉందండి. 30 kg 360, అట్లా 400 రౌండ్ ఫిగర్ చేసేసాను. ఎంతైనా సరే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి. అందులో పెళ్ళిళ్ళ సీజన్ అయితే చాలా ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా గోల్డ్ రేట్ పెరుగుతుందని అయితే పక్కా అయితే చెప్పగలను. అందువల్లే నేను తీసుకున్నాను. మ్యాక్సిమం ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి వాటికి వీటికి ఎట్లా అయినా సరే గోల్డ్ అయితే కొంటారు. దానికోసమే ఇంకా కొందరికి ఎవరికైనా పనికి వస్తాయి కదా అని చెప్పి పక్కన కొంచెం డిజైన్స్ ఉంటే అవి కూడా క్యాప్చర్ చేశాను. అంటే కొంచెం నచ్చుతాయి అన్న వాళ్ళకు ట్రై చేసుకోవచ్చు అనమాట మోడల్స్. బ్యాంగిల్స్ అయితే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసేసుకున్నాం కాబట్టి ఇంకా బ్యాంగిల్స్ జోలికి వెళ్ళలేదండి. జస్ట్ ఊరికే మోడల్ చూస్తున్నాను. సింగిల్ బ్యాంగిల్ కోసం ట్రై చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇయర్ లోపల అయితే ఇది తీసుకోవాలి, వెకేషన్ లోపల. ఇవన్నీ బ్రాస్లెట్స్ అండి, సింపుల్గా. అందులో పెద్దవి కూడా ఉన్నాయి. గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవాలనుకున్న వాళ్ళకి పెద్ద ఐటమ్ అయితే తీసుకోవచ్చు. జస్ట్ లేదు రెగ్యులర్గా అనుకున్న వాళ్ళ కోసం సింపుల్గా కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్ అంతా వచ్చేసి హిమాలయాలో ఈ గోల్డ్ సూక్ దగ్గర మాత్రమే తీసుకుంటారంటే. ఎందుకంటే చాలా మటుకు మనకి ఇండియన్ డిజైన్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి కంపేర్ టు మురుగా గోల్డ్ షాప్ దగ్గర అనమాట. అక్కడ వచ్చేసి ఎక్కువగా అరబిక్ వాళ్ళే ఉంటాయి. అందుకనేసి ఇక్కడ మాత్రమే తీసుకుంటుంటాం. నేను మెయిన్లీ ఇక్కడే తీసుకుంటానండి. మా వాళ్ళు ఆల్రెడీ బిల్ పే చేయడానికి డబ్బులు అయితే కౌంట్ చేస్తున్నారు. ఫైనల్గా నా యానివర్సరీ గిఫ్ట్ అయితే తీసేసుకున్నాను. ఈరోజు తగ్గుతుంది రేపు తగ్గుతుంది అని అయితే ఏం లేదండి. గోల్డ్ అయితే రోజుకు పెరుగుతూనే ఉంది. కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా సరే అప్పుడప్పుడు గోల్డ్ తీసుకుంటుంటే మంచిదని తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.